డిస్క్లైమర్ గమనిక. మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను, పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 22వ తారీఖు 12వ నెల 2025 22 డిసెంబర్ 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయకముందు మన టీం మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదండి మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ కోడిని వదిలే దిక్కు గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అనుకున్న వాళ్ళు కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. కంపల్సరీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేసి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4:47 వరకు, సాయంత్రం 4:47 వరకు కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది జరుగుతుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిసే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది. పింగళి అనేది కాకి మీద నెమల మీద గెలుస్తుంది. డేగ అనేది నెమల మీద కాకి మీద గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి మెయిన్ చూసుకోవాలా. టైమింగ్ వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 4:47 వరకు కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఉత్తరాషాఢ నక్షత్రం తరువాత అంటే సాయంత్రం 4:47 తరువాత శ్రావణ నక్షత్రం స్టార్ట్ అవుతుందన్నమాట. శ్రావణ నక్షత్రం అనేది సాయంత్రం 4:47 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ శ్రావణ నక్షత్రమే జరుగుతుంది. ఇక ఈ శ్రావణ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుని ఇక్కడ కోడి డ్యాగ అనేది కాకి మీద గెలుస్తుంది. కోడి కాకి మీద, డ్యాగ మీద, పింగళ మీద గెలుస్తుంది. తెల్ల నెమల అనేది నల్ల నెమల మీద విజయం సాధిస్తుంది. ఏ విధంగా ఉంటుంది శ్రావణ నక్షత్రం. నక్షత్రాల యొక్క టైమింగ్ వచ్చేసి మెయిన్ చూసుకోవాలా. టైమింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4:47 తరువాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు ప్లస్ సాయంత్రం మొత్తం కూడా ఈ శ్రావణ నక్షత్రమే నడుస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. కోడి తెల్ల మైలాలు ఈ టైమింగ్స్లో చాలా బాగా ఉపయోగపడతాయి. కోడి తెల్ల మైలాలకి బొంగ తెలుపు, కుసి తెలుపు కంపల్సరీ ఉండాలి. అలాంటి కోడి తెల్ల మైలాలు అనమాట. ఇక వాటి తర్వాత బొంగ తెలుపు, కుసి తెలుపున్న కోడి పింగళాలు, కోడి ఎర్ర మైలాలు చూపులకు అనమాట. కోడి గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి మిరపపొండి డ్యాగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కాకి పింగళాలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుని చూడండి. ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి గట్టి కూర్చున్నటువంటి కాకిడాగ పర్లాలు, నెమల పర్లాలు, నెమల డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వెన్న కాకులు, పశ్చిమకాల కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చినప్పటికి ఇక్కడ గట్టి కాకిడాగలు బాగా బొంగ కుసి అనేది ఎట్టి పరిస్థితిలో నలుపు ఉండాలి. ఎక్కడ కోడి చూపు తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి గట్టి కాకిడాగలు లేదంటే పచ్చ కాకిడాగలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలి. అలాంటి కుసి నలుపు గల ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వెన్న కాకులు, సేతువాలు, కళ్ళు నలుపు ఉండాలి. నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు, నల్ల డ్యాగలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌన్ నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, ఎర్ర డ్యాగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి
11 గంటల నుంచి 1:10 వరకు 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు. ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను పెట్టుకోవాలి. వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ బొంగ కుసి అనేది ఎరుపు కుసి ఉండాలి. తెలుపు కుసి అనేది అసలు ఉండకూడదు. బొంగ ఏక తోక ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఏకలు అనేవి ఉండకూడదు. అలాంటి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పి కుసి మసర కుసి ఉన్నటువంటి పిచ్చికోయిన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ్ అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఓడిపోయేటప్పటికి కుసి తెలుపు ఉన్నటువంటి కోడికాకులు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడికాకులు, కోడి కాకి డేగలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, నల్లకట్ర సంగులు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. వీటికి కూడా కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులకి తెలుపు ఉండాలి. అలాంటివి అనేవి ఇక్కడ మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి బొంగ తెలుపు ఉన్నటువంటి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, అలాగే బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. శుద్ధ డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, అలాగే తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. ఇక ఈ చూపులు గెలుస్తాయి కదా, ఈ రంగులను ఎత్తుకెళ్ళి మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయే రంగు చెప్పటికి కుసి నలుపు ఉన్నటువంటి కుసి నలుపుతో పాటు కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వెన్న కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలనైనా పెట్టుకోవచ్చు, లేదంటే కోడి రసంగులు ఉంటాయి కదా, అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాల్సిందే. వాటి తర్వాత నల్లబొట్ల సేతువాలు అంటే ఇక్కడ పింగళ చూపు కాకి చూపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నున్నబోర కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నున్నబోర కాకి నెమలనే పెట్టుకోవాలి. ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నున్నబోర కాకి నెమలకి ఒకేక లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలు కానీ ఒకేక తెలుపు ఉండాలి. అలాంటివి చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలా, ఒకేక తెలుపు గల కోడి కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, పాలసేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకిడాగలు, పచ్చకాకులు, నల్ల కాకులు, నల్ల కాకిడాగలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుకి మసర కూసున్నటువంటి డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌడ్ మైలాలు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది మన కలర్ అప్డేట్. ఓకేగా పగలు గురించి చెప్పింది కాబట్టి నైట్ టైం తీసుకెళ్దాం.
ఇక్కడ నైట్ టైమింగ్స్ వచ్చేసినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు, రాత్రి 8:30 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు షాప్కి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు కోడి నల్ల కక్కెరలు లేదంటే తెల్ల కక్కెరలు. ఇలాంటి రంగులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగులు అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు షాప్కి ఇక్కడ కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి పింగళాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి పూలాలు, కోడి కాకులు, ఎర్రబొట్లు నల్లబొట్లు కలిసి ఉన్న సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే షాప్కి నెమలి డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, కాకిడాక పల్లాలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకులు, పశ్చిమ గల కాకి డ్యాగలు, నల్లకట్టు అబ్రాసులు, ఈ రంగులన్నీ ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. నైట్ పూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు ఇక్కడ పశ్చిమ గల కాకులు, ఎక్కడ కోడి చూపు లేని పశ్చిమ గల కాకిడాగలు, కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు పశ్చిమ గల కాకిడాగలు అనమాట. కోడి చూపు అనేది ఉండకూడదు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు చెప్పకి ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకిడాగలు, పచ్చకాకులు, నల్లకట్టు అబరాసులు, అలాగే పచ్చకాకి డ్యాగలు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నలుపు గల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పకి శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, మిరపపొండి డ్యాగలు, కోడి ఎర్ర మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ ఎర్ర కక్కెరలు, ఎక్కడ తెలుపు ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అసలు ఉండకూడదు, ఎక్కడ తెలుపు లేని కక్కెరలు ఉంటాయి చూసారా, అలాంటివి అనమాట ఎర్ర కక్కెరలు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, డ్యాగ పింగళాలు, చింతపిక్కల డ్యాగలు, గౌండ్ నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, నెమల డ్యాగలు, ఈ రంగులన్నిటికీ కూడా ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. అలా కోడి చూపు లేని వాటిని మాత్రం మనం ఇక్కడ ఉపయోగించుకోవాలన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, కోడి కాకులు, కోడి కాకి డ్యాగలు, కోడి మైలాలు, కోడి నల్ల మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, గట్టి కాకి డ్యాగలు, పచ్చ కాకి డ్యాగలు, పచ్చకాకులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.